మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆయన మాట్లాడే మాటలకు, ఆయన చేతలకు సంబంధం ఉండనే ఉండదు. ఆయనకు కులం కులం అనేది లోపల కూరుకుపోయి ఉంటది. ఆ పిచ్చుకని గట్టిగానే ఉంటారని చెప్పి ఆయన సన్నిహితులు కూడా చెబుతూ ఉంటారు. ఆయన మాత్రం నాది విశ్వమానవుడిని. నాకు కులాలు లేవు, మతాలు లేవు అని చెప్పి రకరకాలు చెబుతూ ఉంటాడు. అండ్ ఆయన సామాజిక వర్గమే ఏదో ఆయన వెంబడి వచ్చేస్తారు. వాళ్ళకి నేను లేకుంటే ఇంకా లీడర్ లేదు అన్నది ఆయన ఫీలింగ్, పవన్ కళ్యాణ్ ఫీలింగ్. చాలా సందర్భాల్లో అది చెబుతూ ఉంటారు. ఇంకా వాళ్ళ అభిమానులైతే ఇంక మా కులానికి ఇంకా పెద్ద ఏనే, ఇప్పటి వరకు ఉద్యమాలు చేసిన వాళ్ళు, ఇప్పటి వరకు హక్కుల కోసం ఫైట్ చేసిన వాళ్ళు, ఇప్పటి వరకు లీడర్లుగా ఉన్నవాళ్ళు, నిత్యం జనంతో ఉన్నవాళ్ళు, జనాల సమస్యల మీద ఫైట్ చేసే వాళ్ళు ఎవరు కాదు. ఈయన 3 స్టెప్పులు 4 ఫైట్లు చేసి గ్యాప్లు అక్కడికి వెళ్ళేసి పోయి 4 ఏదో ఊగుతూ ప్రసంగాలు ఇస్తే ఈయన నాయకుడు అని చెప్పి దానికి ప్రమోట్ చేసి ఒక బ్యాచ్ కూడా ఉంటుంది. ఎట్లయితే సినిమా వాళ్ళు పిఆర్ టీమ్స్ ఉంటాయి కదా, ఆ బ్యాచ్. నా కులం లేదు, నేను విశ్వమానవుని. నా కులం లేదు, నాకు నేను విశ్వమానవుని, నేను విశ్వమానవుని. బుక్కుల పేర్లు చదువుతాడు, ప్రపంచ నాయకుల పేర్లు చదువుతాడు, నీతులు చదువుతాడు. ఆ పిచ్చి అయితే గట్టిగానే ఉంటుంది. పోనీ ఆ కుల పిచ్చారా గట్టిగా దాని మీద కమిట్మెంట్ ఉంటుందా? నన్ను కుల నాయకుని చేయకండి అబ్బా, నన్ను కులానికి పరిమితం చేయకండి అబ్బా, నేను అట్లయితే కుల నాయకుని అవుతానబ్బా అంటుంటాడు. దేనికి కట్టుబడి ఉంటాడు. ఈరోజు ఆయన ఒక లేఖ రిలీజ్ చేశారు. వాళ్ళ అఫీషియల్ లెటర్ హెడ్ మీద ఆయన సంతకం పెట్టి ఒక నోట్ రిలీజ్ చేశాడు. ఎవరికి? కాపు కుల పెద్దలను ఉద్దేశించి. జగన్మోహన్ రెడ్డి గారంట కాపుల మధ్య కుట్ర చేసి మనల్ని విడదీసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాపు పెద్దలు కొందరు నన్ను తిడుతూ ఉన్నారు. మీ తిట్లే నేను దీవెనలుగా తీసుకుంటాను. మీకోసం జనసేన తలుపులు తెరిచే ఉంది. కాపులు నెక్స్ట్ కీలక పాత్ర పోషించాలి. మీకు నేను అర్థం కావట్లేదేమో, నేను చాలా హేతుబద్ధంగా ఉంటాను. నా లక్ష్యాలు ఆశయాలు చాలా గొప్పగా ఉన్నాయి. మీకు అప్పుడు ఇవి కనిపించవు. ఇప్పుడు మీకు అవి కనిపించవు. ఆ ఫలితాలు వచ్చిన తర్వాత నేనేంటో మీకు తెలుస్తుంది. రండి, నన్ను ఆదరించండి, మా జనసేనలోకి రండి. మన కులం ప్రధాన పాత్ర పోషిస్తుంది. మన మధ్య జగన్ కుట్రలు విడదీసే కుట్రలకు తెరలేపుతూ ఉన్నాడు. జగన్ కాపులకు రిజర్వేషన్లు ఇవ్వను అని చెప్పిన ఆ క్రిమినల్ బ్రెయిన్ జగన్ది. అది ఇది అని చెప్పి కాపు పెద్దలను ప్రసన్నం చేసుకోవడం కోసం ఏకంగా లేఖ రాశారు. కులపిచ్చి లేకపోతే వేరే కులాల వాళ్ళకి ఎందుకు రాయో కులపిచ్చి లేకపోతే మా కులాన్ని ప్రాతిపదికన చేసుకుని చివరికి ఇంకెక్కడ ఏమి ఈయనకు పెద్ద ఆదరణ లేదు. కనీసం ఒక కులమన్న బలంగా ఉంటే చాలు, ఆ గోదావరి జిల్లాలో అన్న ప్రభావం చూపుతామని చెప్పి నేను అనుకున్నాడు. నేను మీకు ముందే చెప్పా, చంద్రబాబు నాయుడు గారు గోదావరి జిల్లాల బాధ్యతలు ఈయనకి ఇచ్చాడు. ఆ రెండే నువ్వు కాన్సన్ట్రేట్ చేసుకో, అక్కడే మనకు కావాలని. సో అక్కడ ఈ కులాలనే ప్రధానంగా ఈయన అస్త్రంగా చేసుకుంటున్నాడు. కాబట్టి ఇటువంటి కుల రాజకీయాలకు తెరలేపాడు. డైరెక్టుగా ఒక పార్టీ అధ్యక్షుడు ఒక కులాన్ని ప్రసన్నం చేసుకుంటూ ఆ కులం ప్రధాన పాత్ర పోషిస్తుందని మనం చేసుకుందని ఇట్లా లేఖ రాశాడంటే నీతులు చెబుతాడు. గొప్ప గొప్ప నాయకులు, గొప్ప సంఘ సంస్కర్తల పేర్లు చెబుతాడు. ఎందో చెప్పుకుంటూ పోతాడు. కుల పెద్దలంటే ఎంత కలిసి రావాలి. నువ్వే వాళ్ళతో కలిసిపో. మరి చాలా పార్టీ సీనియర్ నాయకులు ఉన్నారు కదా, వాళ్ళకి జనసేన పార్టీ అధ్యక్ష పదవి ఒకళ్ళు కులం పేరును కావాలనుకుంటే వాళ్ళకి మరి నువ్వు ముఖ్యమంత్రి అని చెప్పి ప్రకటించుకొని అప్పుడు పిలవాలి కయ్యాన. ఏదైనా ఒక వర్గం నాయకత్వం కోరుకోవడంలో తప్పు లేకపోవచ్చు, కానీ ఆ నాయకుడిగా ఉండేవాళ్ళు ఇట్లాంటి చంచల స్వభావం ఉన్న వల్ల, అసలు కమిట్మెంట్ లేని వాళ్ళ, పోనీ ఆ కులం అంత మాత్రం చైతన్యవంతం కాదా? చంద్రబాబుని సీఎం చేయడం కోసం ఈయన ఆలోచనలు చాలా దూరం ఉన్నాయట. అవి మీకు అర్థం కావంటే ఇప్పుడు ఫలితం వచ్చిన తర్వాత అర్థమవుతుందంట. నా ఆశయం చాలా క్లియర్ అంటే చాలా క్లియర్. జగన్ దేశించాలి, చంద్రబాబుని ఎక్కించాలి. ఇంతకు మించిన ఆశయం. దీనికి మళ్ళీ ఆశయం అని చెప్పి పేరు ఒకటి. ఎట్లా రాస్తారా? కుల సంఘాలకు కులాలకు లేఖలు రాసుకుంటూ కుల పెద్దలు, మన కులం ప్రధాన పాత్ర, కులాలు మొత్తం ఒక కులమే ఇంక అందరినీ అధికారంలోకి తెచ్చేస్తుంది, ఇంకొక కులమే అందరినీ అధికారానికి దూరం చేసేస్తుంది. అంత ఒక కులానికి ఒక పార్టీ పెట్టుకో. మరి కులం వాళ్ళ తప్ప మిగతా ఎవరు వద్దని చెప్పి ఒక అడ్వర్టైజ్మెంట్ అంటే ఎవరు? అదే అసామే. నీ బుద్ధి బయట పెట్టినావు కదా.